వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. సో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ అనేది అందించాలన్న ఉద్దేశం చేత ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు కేంద్ర ప్రభుత్వానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 వాయిదా పడ్డది, గ్రూప్ 2 వాయిదా పడ్డది. సో ఈ డిసెంబర్ లోపు ఈ రెండు పరీక్షలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో వెలువడే అవకాశం ఉంటుంది. ఇక మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి సో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ షెడ్యూల్ అనేది విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి మనకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది, మనందరూ తెలుసు. సో మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రూప్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. మీకు తెలుసు, డిసెంబర్ 15-16 తారీఖు నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకు 4 పేపర్లు ఉంటాయి. ఆ 4 పేపర్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సో 15వ తారీఖు డిసెంబర్ 15, 2024 నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు, అంటే 2.5 గంటల సమయం ఉంటుంది. సో ఈ యొక్క జనరల్ స్టడీస్ సంబంధించి తర్వాత మధ్యాహ్నం వచ్చేసి పేపర్ 2 డిసెంబర్ 15వ తారీఖు నాడు మరి 2024లో అదే మధ్యాహ్నము 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు 2.5 గంటల సమయం ఉంటుంది పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2లో జనరల్గా ఏముంటాయి, మనకు హిస్టరీ, పాలిటీ, సొసైటీ అంటే సోషియాలజీకి సంబంధించి ఉంటాయి. ఇక పేపర్ 3 వచ్చేసి మనకు డిసెంబర్ 16-12-2024 నాడు మనకు పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందులో మనకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 3 ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో అందులో 16/12/2024 నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ జరగబోతుంది. దానికంటే ముందు గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది నవంబర్ 17-18 తారీఖు నాడు. మనకు తెలుసు గ్రూప్ 3లో 3 పేపర్లు మాత్రమే ఉంటాయి. సో నవంబర్ 17 నాడు, 18 నాడు గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది. డిసెంబర్ 15-16 నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. నవంబర్ 17-18 ఏమో గ్రూప్ 3, డిసెంబర్ 15-16 ఏమో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. అవునా? ఇక తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది ఇటీవల ప్రకటించారు. ఏ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉందనేది మనం ఒక్కసారి చూస్తే, సో ఫస్ట్ వచ్చేసి మనకు కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 మనకు ఆల్రెడీ నోటిఫికేషను సెప్టెంబర్ 4 నాడు రాబోతుంది 2024. ఆల్రెడీ వచ్చింది సెప్టెంబర్ 2024, సెప్టెంబర్ 4, 2024 సంవత్సరంలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే ఇది కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 2025. ఇది లాస్ట్ డేటు ఎప్పుడు ఉందంటే సెప్టెంబర్ 24. అర్థందా? ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నోటిఫికేషన్ వచ్చేసి వచ్చే నెలలో రాబోతుంది. మనకు సెప్టెంబర్ 4వ తారీఖు నాడు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది ఆగస్ట్ నెలే. సెప్టెంబర్ 4 తారీఖు నాడు వచ్చి సెప్టెంబర్ 24 వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2025లో ఉంది. 1 డే ఎగ్జామ్ సండే నాడు జరిగిపోతుందండి. ఆ తర్వాత ఇంజనీరింగ్ సర్వీసు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి 2025 మనకు సెప్టెంబర్ 18, 2024 నోటిఫికేషన్ రాబోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 8, 2024 లాస్ట్ డేటు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2025లో జరుగుతుంది. తర్వాత సిబిఐ డిఎస్పి ఎల్డిసిఈ ఎగ్జామ్ 2025 సో జనవరి 1, 2025 నాడు నోటిఫికేషన్ రాబోతుంది. 14/1/2025 లాస్ట్ డేటు. ఎగ్జామ్ వచ్చేసి మార్చి 8, 2025 నాడు సో ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. తర్వాత సిఐఎస్ఎఫ్ ఏసీ, అది మనము సిఐఎస్ఎఫ్ ఏసీ, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంతకుముందు చెప్పుకుంది మనము. సిఐఎస్ఎఫ్ ఏసీ ఎగ్జామ్ వచ్చేసి ఎల్డిసిఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎగ్జామ్ కంటే ముందు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే
డిసెంబర్ 4 2024లో నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 24 లాస్ట్ డేటు. ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 9 నాడు 2025లో ఎగ్జామ్ జరగబోతుంది. తర్వాత ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ 2025 సో సంబంధించి, అలాగే సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2025 నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 11 2024లో వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 2024. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 13 2025లో ఉంటుంది. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జాము వచ్చేసి జనవరి 22 2025లో నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 11 2025లో ఫిబ్రవరి 11 2025లో లాస్ట్ డేటు. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మే 25 నాడు 2025లో ఉంటుంది. తర్వాత ఐఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్ వచ్చేసి 12/2/2025. తర్వాత 12/2/2025లో నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఫిబ్రవరి 12 2025లో నోటిఫికేషన్ వస్తుంది. మార్చ్ 4 2025లో లాస్ట్ డేట్ అండి. ఎగ్జామ్ వచ్చేసి జూన్ 20 2025లో ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకు. తర్వాత కంబైన్డ్ జియో సైంటిస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు జూన్ 21 2025లో ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జూన్ 22 2025లో ఉంటుంది. తర్వాత కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 వచ్చేసి ఫిబ్రవరి 19 2025లో నోటిఫికేషన్ వస్తుందండి. మార్చ్ 11 2025 లాస్ట్ డేటు. తర్వాత జూలై 20 2025లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్ 5 2025. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 25 2025. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్టు 3 2025లో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2025 వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆగస్టు 22 2025లో ఉంటుంది. తర్వాత ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ 2025 మనకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మే 28 2025లో ఉంటుంది. తర్వాత జూన్ 17 2025లో ఎగ్జామ్ లాస్ట్ డేటు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 14 2025లో ఉంటుంది. తర్వాత సిడిఎస్ ఎగ్జామినేషన్ 2025 సేమ్ ఇప్పుడు చెప్పిన షెడ్యూల్లో ఉంటుందండి. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు నవంబర్ 16 2025లో ఉంటుంది. తర్వాత స్టెనో వచ్చేసి జీడీబీ GD1 ఎల్డీసీ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 17 2025లో ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7 2025. సో ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 13 2025లో ఉంటుంది. ఈ రకంగా మనకు ఎగ్జామ్ సెంట్రల్కి సంబంధించినటువంటి కొన్ని షెడ్యూల్స్ అనేది చెప్పడం జరిగింది. ఇక నుంచి మనము ఈ యొక్క టార్గెట్ గ్రూప్స్ పేరుతో మనము ప్రతి విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చెప్పే ముందు మీకు గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే తెలంగాణ గ్రూప్ 3, రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీ. వీటన్నిటికీ అత్యంత ముఖ్యమైనటువంటి బిడ్ బ్యాంక్ ఈ పాలిటీ బిడ్ బ్యాంక్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ ఉంటుంది. మీరు ప్రతి క్వశ్చన్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో పాలిటీ బిడ్ బ్యాంక్ అంటే కిరణ్ సార్ అంటే పాలిటీ బిడ్ బ్యాంక్. మీరు ఎవరినైనా అడగండి, ది పాలిటీ బెస్ట్ బిడ్ బ్యాంక్ అంటే ఈ యొక్క కిరణ్ సార్ పాలిటీ బిడ్ బ్యాంక్. తర్వాత మనకు సోషియాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో మనకు తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది. ఈ సోషియాలజీ బిడ్ బ్యాంక్ అయితే చేసుకోండి. ప్రాక్టీస్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒక్క చాప్టర్ చేసి మీరు మళ్ళీ ఒకసారి నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు డౌట్స్ ఉంటే. తర్వాత ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు త్వరలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. అత్యంత అద్భుతమైనటువంటి బిడ్ బ్యాంక్ అండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీరు ఏ బిట్ తీసుకున్నా చాప్టర్ వైజ్ ఉంటుంది. అప్లికేషన్ ఓరియంటేషన్లో ఏపీపీఎస్సీ ఎలా అయితే అడుగుతుందో అదే వేలో మీకు అడగడం జరుగుతుంది. హైలీ క్వాలిటీ హై క్వాంటిటీ పేపర్తో ఈ బిడ్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది. చాలా బాగుంటుంది. దీంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకు ఇంగ్లీష్ మీడియం పాలిటీ అనేది
అత్యంత ప్రామాణికమైన పుస్తకము ఈ పుస్తకము. ఇది మీరు ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఈ పాలిటీ బుక్ అనేది చదువుకోండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో మరిన్ని వీడియోలు మనము అతి త్వరలో తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.